టుడే ఈసీసీ యాక్టివిటీలో భాగంగా పిల్లలకు మన యొక్క విశ్వం గురించి తెలియజేయడం. విశ్వం అనే పదం మనము పిల్లలకు చెప్పడం వలన త్వరగా అర్థం చేసుకోలేరన్నమాట. వారికి మనము ప్రాక్టికల్గా ఇక్కడ ఉన్న విషయాలను చూపించి మనము తెలియజేయడం వలన పిల్లలకు మన యొక్క విశ్వం గురించి సులభంగా అర్థం చేసుకునేందుకు వీలవుతుంది. ఈరోజు మనము ఇక్కడ ఉన్నటువంటి విశ్వం గురించిన ఒక కథను పిల్లలకు తెలియజేయడం జరుగుతుంది. కథేందలి విషయాలను ఇంతకుముందే పిల్లలకు తెలియచేసాము. మరి ఇప్పుడైతే పిల్లలకు ఎంత మాత్రం మన ఖగోళం గురించి అర్థమైంది, వారిని ప్రశ్నల రూపంలో అడుగుతూ ఈరోజు ఈ యొక్క విశ్వం గురించి పిల్లలకు అవగాహన కలిగించడం జరుగుతుందన్నమాట. హాయ్ చిల్డ్రన్, హాయ్ చిల్డ్రన్. ఇంతవరకు మీకు మన విశ్వం గురించి చెప్పాను కదా. రాత్రిలో ఆకాశంలో ఎవరుంటారు? అందరూ ఒకేసారి చెప్పాలి. ఒకసారి చెప్పాలని చెప్పినాను కదా. ఎవరుంటారు నైట్లో ఆకాశంలో? చంద్రుడు. చంద్రుని దగ్గర ఇంకా చుట్టూ ఏముంటుంది? నక్షత్రాలు. చంద్రుడిని మనం ఇంగ్లీష్లో ఏమంటామన్నాను? మూన్. నక్షత్రాలని స్టార్స్. అవి ప్రకాశవంతంగా ఎక్కువ వెలుతురుతో మినుకుమని ఇట్లా మనం ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్తాం చూడు. ఎట్లా చెప్తారు మీరు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్? ఆ విధంగా మినుకని మెరుస్తూ ఉంటాయి. షేప్ వచ్చేసి స్టార్ షేప్లో ఉంటాయి. అందుకనే వాటిని మనము స్టార్స్ అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాము? తెలుగులో అయితే నక్షత్రాలు. రాత్రిలో చంద్రుని దగ్గర నుండి మనకు ఎలాంటి వాతావరణం ఉంటుంది? చల్లగా ఉంటుంది. ఇంకా వెలుతురు ఎట్లా వస్తుంది? నక్షత్రాల దగ్గర నుండి ఎక్కువ వెలుతురు వస్తుంది మనకు. రాత్రిలో మనము డాబా పైన వెళ్ళి కూర్చున్నామంటే స్నాక్స్ ఏమన్నా తీసుకొని మమ్మీ అందరూ కలిసి ఏం చేస్తారు? స్నాక్స్ తింటూ చందమామని చూపిస్తారు కదా మీకు అందరికీ. చిన్న బిడ్డలకు బువ్వ తినిపించేదానికి కూడా పైనకి తీసుకెళ్ళి చూడు చందమామ రావే చెప్తా అంటారు కదా. ఎక్కడ చూపిస్తారు? చందమామ ఎక్కడ ఉంటారు? ఆకాశంలో పైన ఉంటాడు చంద్రుడు. కనిపిస్తారు కదా మనందరికీ. ఓకే, ఇంకా ఆకాశంలో ఏముంటుంది? మేఘాలు. తెల్లగా మేఘాలు ఉంటుంది. ఆకాశం అంతా బ్లూ కలర్గా ఉంటుంది. వర్షం పడే ముందు మేఘాలు ఎట్లుంటాయి? వెరీ గుడ్, నల్లగా ఉంటాయి. ఇంతవరకు చెప్పాను కదా మీకు ఇంతకుముందే. నల్లగా ఉన్నప్పుడు మీ ఇంట్లో కూడా ఏం చెప్తారు మీ మమ్మీ వాళ్ళు? వర్షం పడేలా ఉంది అని చెప్తారు కదా. ఎలా తెలుస్తుంది? ఆకాశంలోకి చూస్తేనే, నల్లగా ఉండే మేఘాలను చూస్తేనే వర్షం పడుతుందని అర్థమవుతుంది అనమాట. అప్పుడు మీకు కూడా ఏం చెప్తారు? బయటికి వెళ్ళొద్దు వర్షం వస్తుందని చెప్తారు. మళ్ళీ వర్షం పడుతుంది కదా. ఆకాశంలో నుండి ఏమేమి వస్తుంది మనకు? వర్షం పడుతుంది. ఓకే, ఆ విధంగా జరిగింది కదా. ఉదయం పూట ఆకాశంలో ఎవరుంటారు? అందరూ చెప్పాలి. మీరు ఎవరు చెప్పరా? ఉదయం పూట ఎవరుంటారు ఆకాశంలో? సూర్యుడు. సూర్యుడి నుండి మనకి ఏమేమి వస్తుంది? వేడి, వెలుతురు. సూర్యుడి నుండి ఏమొస్తుంది మనకు? ఎక్కువ వేడి ఉంటుంది. సూర్యునికి ఇట్లా ఎక్కువగా లైన్స్ లాగా ఉంటాయి కదా, వాటిని ఏమంటాము? కిరణాలు. సూర్య కిరణాలు. ఆ రేస్ నుండి మనకి ఏమొస్తుంది? ఎక్కువ వేడి వస్తుంది. సమ్మర్లో ఎట్లుంటాం మనము? వేడికి నేల మీద కాలు పెడితే ఏమవుతుంది? కాలు కాలుతుంది. అందుకు ఏం వేసుకుంటాం మనము? చప్పల్స్ వేసుకుంటాము. ఇంకా ఎండ ఎక్కువ ఉంటే ఏం చేస్తాము? అంబ్రెల్లా పట్టుకుంటాము. ఆ పట్టుకొని వెళ్తాము. ఉదయం పూట ఆకాశంలో ఏమేమి ఉంటుంది? తెల్లగా ఇంకా మేఘాలు ఉంటాయి. ఈరోజు మనకు సన్లైట్ లేదు. ఎండ ఉందా ఈరోజు? లేదు. అందుకే మనకంతా చలేస్తూ ఉంది. ఎండ లేకపోతే ఏమవుతామో? మనకు విటమిన్ డి కూడా సూర్యుని దగ్గర నుండే వచ్చేది. కాబట్టి మనకు ఎండ అవసరము కదా. ఎండ లేకపోతే మనము చెట్లు మనకు విటమిన్ డి అంతా రాదనమాట. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా? ఆకాశంలో రాత్రిలో ఎవరుంటారు? చందమామ చుట్టూ ఎవరుంటారు? నక్షత్రాలు. ఉదయం పూట ఎవరుంటారు ఆకాశంలో?
సూర్యుడు. ఇప్పుడు రాత్రి పగలు, పగలు పొద్దు ఎవరు వస్తారు? సూర్యుడు. రాత్రిపూట చంద్రుడు. రాత్రి పగలు అనేది మీకు డిఫరెన్స్ అర్థమైందా?